నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు నామినేషన్ల ఘట్టం పూర్తి చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ నామినేషన్ జనసునామీ మధ్య అట్టహాసంగా సాగింది. కనీ విని ఎరగని రీతిలో జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం 8 గంటలకు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ అమ్మవారి దేవాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్ బ్యారెక్స్, చిత్రాలయ థియేటర్ రోడ్, జగదాంబ మీదుగా టర్నర్ చౌలిట్రీకి చేరుకుంది. ఉదయం నుంచే పూర్ణ మార్కెట్ వద్ద అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. ర్యాలీ జగదాంబ కూడలి వద్దకు రాగానే కనుచూపు మేరంతా ఇసుకేస్తే రాలనంతగా జనం కనిపించారు. మహిళలు, వృద్ధులు ఎండను సైతం లెక్క చేయకుండా ర్యాలీ చివరి వరకు కొనసాగారు. ర్యాలీ సముద్రంలో ఉప్పొంగిన జన జాతరను తలపించింది. వాడవాడల నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ నామినేషన్ కు తరలివచ్చారు. ఈ నామినేషన్ నేపథ్యంలో వంశీ అత్యధిక మెజార్టీతో గెలుపు తథ్యమని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. దక్షిణ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలి రావడంతో దక్షిణ వీధులు కిక్కిరిసిపోయాయి. పూర్ణ మార్కెట్ నుంచి జగదాంబ చౌల్ట్రీ వరకు ఉప్పొంగిన కెరటంలా యువత, మహిళలు కోలాహలంగా నృత్యాలు చేస్తూ కూటమికి జేజేలు కొడుతూ ర్యాలీగా చౌల్ట్రీ ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇక అభిమానులు ఏర్పాటు చేసిన భారీ క్రేన్ సహాయంతో వేసిన గజమాల, కేరళ మంగళ వాయిద్యాలు, కోలాటం, చిరుతలు, గరిడి సంప్రదాయ కార్యక్రమాలు, డప్పులతో ఆయా ప్రాంతాలు ప్రజా ప్రభంజనంతో హోరెత్తాయి. మరి ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత, తూర్పు ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణ, పెద్దలు బాబ్జీ సుధాకర్, శివ ప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మా సన్ని నారాయణ గారు, అలాగే నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు, మా నాయకులు అందరికీ పేరు పేరున మా పూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ విజయోత్సవ ర్యాలీలాగా వచ్చి ఇంటికి ఒక వచ్చి నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సౌత్ని విశాఖపట్నంలో మొట్టమొదటి గిఫ్ట్గా నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అద్భుతమైన మెజార్టీ సాధించి గిఫ్ట్గా ఇస్తాను. నా మీద నమ్మకాన్ని ఎటువంటి వమ్ము చేయకుండా తప్పకుండా గెలిచి ఆయన గిఫ్ట్గా ఇస్తానని తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు ఎంతగా వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ఒకటే సైకో పరిపాలన పోవాలి, చంద్రబాబు నాయుడు రావాలి, పవన్ కళ్యాణ్ గారు పరిపాలన జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి. ముఖ్యంగా విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీ రావాలి, రోడ్లు బాగుపడాలి, ఇండస్ట్రీస్ రావాలి. ఈ ప్రాంతానికి యువత అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ దొరకాలి. కాలుష్యాన్ని కాలుష్యం నుంచి చోట్ల కాపాడాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరికలు కూడా చేస్తానని చెప్పి హామీ ఇస్తూ నన్ను ఇంతగా ఆశించే ప్రజలందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జన్మదిన వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీభరత్ గారు ఎంపీ క్యాండిడేట్, అలాగే ఎలగపూడి రామకృష్ణబాబు గారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే మా కందుల నాగరాజు గారు, అలాగే మా చిత్రం సుధాకర్ గారు, నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు, మా నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ విజయోత్సవ ర్యాలీలాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సౌత్ని విశాఖపట్నంలో భూ కబ్జాదారులకి, కోడిగుడ్డు మంత్రులకి, రౌడీజం చేసే వాళ్ళకి, ఒక్క క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి ఎవరికి విశాఖలో 7 సీట్లు ఇవ్వలేదు. తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. మేము తప్పకుండా కూడా ఐటీ పరిశ్రమ అభివృద్ధిలో కానీ,
యువత ఉద్యోగ అవకాశాల్లో కానీ విశాఖ నగర అభివృద్ధిలో కానీ సోదరుడు వంశీ చెప్పినట్లు కాలుష్యం సౌత్లో తగ్గించవలసిన అవసరం ఉంది. అదే రకంగా విశాఖ నగరాన్ని మళ్ళీ ఈ గంజాయి డ్రగ్స్ నుంచి విముక్తి చేసి మళ్ళా ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. సోదరుడు మరొకసారి సోదరుడు వంశీకృష్ణ గారికి మంచి మెజార్టీ ఇవ్వాలని సౌత్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని